అక్కడ పని చేయడానికి వెళుతూ ఉండగా దారిలోనే ఆయన వేసుకుని వెళుతున్న సైకిల్ పంక్చర్ అయి ఆగిపోయింది. ఓనర్ గారికి ఫోన్ చేశాడు, అయ్యా నేను వస్తుంటే దారిలో సైకిల్ పంక్చర్ అయింది, మరి ఉదయం పూట కాబట్టి ఏ షాపు లేదు, నేను దీన్ని పని చేయించుకుని రావడానికి, కనుక మీరు కొంచెం నాకు సాయపడితే నేను వస్తానంటే మొత్తం మీద ఆయన సాయం చేస్తే ఈ సైకిల్ నడిపించుకుంటూ ఏదో రకంగా ఆ ఇంటికి చేరుకొని పని మొదలుపెట్టాడు. పని మొదలుపెట్టి ఆ బల్లను తయారు చేసే బ్లేడు పని చేస్తూ ఉండగా అనుకోకుండా సడన్గా విరిగిపోయింది. పని ఆగిపోయింది. మళ్ళీ ఆల్రెడీ రావడం లేట్ అయింది. ఇప్పుడు పని మొదలు పెట్టిన తర్వాత ఈ పని చేసే పనిముట్టి విరిగిపోయింది. దానికోసం మరలా ఇతడు మార్కెట్కి వెళ్ళి దాన్ని తెచ్చుకొని పెట్టుకున్నాడు. పని చేస్తుండగా దానికి అవసరమైన కరెంటు పోయింది. ఇప్పుడు పని ఏమైంది? ఆగిపోయింది. మళ్ళీ పని ఆగిపోయింది. ఈ పని ఆగిపోయిన తర్వాత ఆ రోజు జరగవలసిన పని జరగకపోగా ఆయన ఆ రోజు ఎక్కువసేపు అక్కడ ఉండి పని చేయవలసి వచ్చింది. రాత్రి లేటుగా ఇంటికి వెళ్ళాడు. రాత్రి ఇంటికి లేటుగా వెళుతూ ఉండగా ఇంటికి లేటుగా వెళ్ళిన సందర్భంలో మనసంతా చికాకు, ఎక్కడ లేని చింతలు, ఎక్కడ లేని ఇబ్బందికరమైన పరిస్థితులు అవన్నీ తీసుకుని ఆయన మనసులో ఉన్నాయి. ఆలస్యం అయిపోయింది. ఇంటి తలుపు కొట్టబోయేందుకు బయటకు వచ్చాడు. సైకిల్ పని చేయట్లేదు, సైకిల్ ప్యాచ్ పడింది కనుక పంక్చర్ పడింది. ఆ ఓనర్ గారి ఇంటి దగ్గర వదిలేస్తాడు. ఆ ఓనర్ ఆయన తన స్కూటర్ మీద దింపి ఈయన ఇంట్లోకి వెళ్ళబోతూ మరలా బయటకు వచ్చాడు. ఏంటి, ఇంటి లోపలికి వెళ్ళాలి కదా, బయటకు ఎందుకు వచ్చాడని పక్కకు వచ్చి ఓ చెట్టుకి ఏదో తగిలించి లోపలికి వెళ్ళాడు. చెట్టుకి ఏం తగిలిచ్చాడా, మన ఇంట్లో ఏమైనా కొట్టేసామని తీసుకొచ్చి తగిలిచ్చాడా అని డౌట్ వచ్చింది. అక్కడేం కనిపించలేదు. ఏం తగిలిచ్చాడో కనుక్కుందాం అని చెప్పి వేసేసిన తలుపు దగ్గరకు వెళ్ళి తలుపు కొట్టి, బాబు ఒకసారి బయటికి రా. సార్ ఏంటండి ఇక్కడే ఉన్నారా మీరు? నేను ఇక్కడే ఉన్నా, నేను ఎక్కడికి పోలేదు. ఎందుకు నువ్వు బయట ఏదో తగిలించి లోపలికి వెళ్ళావు, ఏంటి అదని అడిగాడంట. సార్ నేను ఇప్పుడు అదంతా చెప్పాలంటే మీకు కొన్ని విషయాలు చెప్పాలి. చెప్పు, ఏం పర్లేదు. నువ్వు తగిలించింది ఏంటో నాకు కనిపించలేదు. మీకు కనిపించదు సార్. ఎందుకనంటే కనిపించని చాలా చింతలు నా మనసులో ఉన్నాయి. ఉదయం నుండి చాలా చింతపడుతూ వచ్చాను, ఎంతో వేదన పడుతూ వచ్చాను. జరగవలసిన పని జరగలేదు, ఆలస్యమైపోయింది, ఇబ్బందికరమైన పరిస్థితులు. సో వీటన్నిటి మధ్యలో నేనేం చేశానంటే నా ఇంటిలోనికి నా చింతలన్నీ తీసుకుని వెళ్లకుండా నా ఇంటిలోనికి నేను స్వేచ్ఛగా చింతలేని వాడినై వెళ్ళాలనే ఉద్దేశంతో చింతలన్నీ తగిలించి వాటన్నిటిని నా బుర్రలో నుండి విడిచిపెట్టి నా గృహంలోనికి ఆనందంతో అడుగుపెట్టాను, సంతోషంతో అడుగుపెట్టాను అన్నాడంట. అందరూ ఒకసారి స్తోత్రం చెప్తారా? ఎంతమంది మీ గృహాలలో చింతలేని వారు బ్రతికేవారు ఉన్నారు? ఎంతమంది మీ ఇళ్లలో చింతలేని వారుగా జీవించేవారై ఉన్నారు? మీరు ఏ చింత అయినా ఉండొచ్చు గాక, ఆ చింతలన్నీ బయటనే పెట్టి గృహములో సంతోషాన్ని, ఆనందాన్ని, ఐక్యతను, ప్రేమను, సాత్వికమును, దేవుడిచ్చిన సమాధానమును అనుభవించగలిగిన ప్రజలైతే ఆ ఇల్లంతయు కూడా ఎప్పుడు సంతోషం, ఆ కుటుంబం అంతా ఎప్పుడు ఆనందంతో నింపబడి ఉంటుందని చెప్పడంలో ఎటువంటి సందేహమే లేదు.